రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. మానస భజరే భజన శిక్షణా తరగతికి మీకు స్వాగతం. మన స్వామిని నారాయణునిగా కీర్తించే చక్కని భజనను ఈనాటి మన భాగంలో నేర్చుకుందాం. సంస్కృత భాషలో ఉన్నటువంటి ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన హరి హరి నారాయణ. ఈ భజనలో మొత్తం 7 పంక్తులు ఉన్నాయి. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని ఎలా ఉచ్చరించాలో మనం నేర్చుకుందాం. హరి హరి నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోపాల నారాయణ, శ్రీ హరి నారాయణ, రిషికేశ నారాయణ, పర్తీష నారాయణ, సాయిష నారాయణ. ఈ భజన హిందుస్థానీ సంగీతంలోని చంద్రకౌన్స్ రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం. ఇంకా ఇది 8 మాత్రలు గల ఆది తాళంలో ఉంది. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు రఘుపతే రాఘవ రాజా రామ, జగదీశ హరే జయ హో. ఇక ఇప్పుడు ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ఇందులో ఎటువంటి వాద్య సహకారం లేకుండా నిదానంగా 2 గాయకులు ఈ భజనను పాడటం జరుగుతుంది. కనుక శ్రోతలందరూ మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే ఈ భజనను నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వినబోయే ఈ భజన సి మధ్యమం లేదా 1 మధ్యమ శృతిలో పాడటం జరిగింది. హరి హరి నారాయణ, హరి హరి నారాయణ, హరి హరి నారాయణ, హరి హరి నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోవింద నారాయణ, హరి గోపాల నారాయణ, హరి గోపాల నారాయణ, హరి గోపాల నారాయణ, హరి గోపాల నారాయణ, శ్రీ హరి నారాయణ, శ్రీ హరి నారాయణ, శ్రీ హరి నారాయణ, శ్రీ హరి నారాయణ, రిషికేశ నారాయణ, రిషికేశ నారాయణ, రిషికేశ నారాయణ, ऋषिकेश नारायण
నారాయణ పరదీశ నారాయణ సాయిష నారాయణ సాయిష నారాయణ హరి హరి నారాయణ ఇక మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. ఇందులోని మొదటి పంక్తి హరి హరి నారాయణ హరి అనేది విష్ణువుకు మరొక పేరు. నారాయణ అనేది కూడా విష్ణునామమే. త్రిమూర్తులలోని విష్ణువు నారాయణుడు ఒక్కరే. స్థితికారకుడు నారాయణుడు. హరి అనగా నశింపచేయువాడు లేక నిర్మూలించువాడని అర్థం. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎదుర్కొనే ఆటంకాలను తొలగించేవాడు హరి. నారాయణ అనే పదాన్ని 2 భాగాలుగా విడదీస్తే నార, అయన అనే పదాలుంటాయి. నార అనగా నీరు, అయన అనగా నిలిచి ఉండే చోటు. నీటియందు విశ్రాంతి తీసుకునేవాడు లేక నివసించేవాడు నారాయణుడు. క్షీరసాగరంలో శయనించినట్లుగా నారాయణుని చిత్రాలను మనం చూస్తుంటాము. కానీ అది బాహ్యార్థం మాత్రమే. నార పదంలో నా, రా అనే 2 అక్షరాలున్నాయి. రా అనగా నాశనము, నా అనగా లేనిది అని అర్థం. కాబట్టి నార అంటే నాశనము లేనివాడు అని కూడా ఒక అర్థముంది. నర అనగా నరుడు లేక జీవాత్మ. ఆత్మకు నాశనం లేదు. నారా అనే పదానికి నరులయందు నివసించేవాడని కూడా అర్థం. కావున నారాయణ అనగా సర్వత్రా వ్యాపించినవాడని అర్థం చెప్పుకోవాలి. మన సాధనా మార్గంలోని అడ్డంకులను తొలగించి సర్వజీవుల హృదయాలలో నివసించే పరమాత్మ తత్వాన్ని మనం ఈ పంక్తిలో మననం చేసుకోవాలి. 2వ పంక్తి హరి గోవింద నారాయణ హరి అనే పదం ఇక్కడ పునరావృతమయ్యింది. హరి అనే పదానికి హరితవర్ణం అంటే ఆకుపచ్చ రంగులో ఉండేవాడని కూడా అర్థం. హరితవర్ణం కంటికి ఇంపుగా తోస్తుంది, మనస్సుకు ప్రశాంతతను చేకూర్చుతుంది. హరినామ స్మరణ కూడా అంతే. మన హృదయాలకు ప్రశాంతతను కలిగించేది హరినామ స్మరణయే. 2వ పదం గోవింద. ఈ నామం శ్రీకృష్ణ అవతారానికి పర్యాయపదంగా వాడుతుంటాము. శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవుల కుమారునిగా జన్మించి నంద యశోదల గృహానికి చేరాడు. నందుడు గోపాలుడు కనుక అతని ఇంట పెరిగిన కృష్ణుడు బాల్యంలో గోవులను తోలుకొని గోపాలురతో అడవికి వెళ్ళేవాడు. కనుకనే గోవిందుడని పిలువబడినాడు. అయితే స్వామి గోవింద శబ్దానికి మరో అర్థం చెప్పారు. జీవులలోని పశులక్షణాలను తొలగించి వారిని ప్రేమతో పాలించేవాడని గోవింద శబ్దానికి అర్థం చెప్పారు. గో అనగా జీవి, గోపాలుడు లేక గోవిందుడు అంటే జీవులను పాలించేవాడని అర్థం ఉంది. నారాయణలో నర అనగా ఇనుము, అయన అనగా ఆకర్షించేవాడు. ఇనుము వంటి నరులను ఆకర్షించే అయస్కాంతం వంటివాడు, నరులను ఆకర్షించేవాడు నారాయణుడు. 3వ పంక్తి
హరి గోపాల నారాయణ. గోపాల అనేది ఈ పంక్తిలోని కొత్త పదం. గోవులు అనగా ఇంద్రియాలు, గోపాలుడనగా ఇంద్రియాలకు అధిపతి. మనం దైవానికి శరణాగతులమైతే మన ఇంద్రియాలు సన్మార్గంలో పయనించేటట్లు చేసి భౌతిక స్థాయి నుండి మనలను ఆత్మస్థాయికి ఉద్ధరించేవాడు అని గోపాలుడనే పదానికి అర్థం. తరువాతి పంక్తి. శ్రీహరి నారాయణ. శ్రీ అనేది గౌరవ సూచకంగా వాడే పదం. శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీదత్త, ఈ విధంగా శ్రీ అనే అక్షరాన్ని మనం వాడుతుంటాము. మిగిలిన పదాల అర్థం ఇంతకుముందే తెలుసుకున్నాము. తరువాతి పంక్తి. ऋषिकेश नारायण. హృషికేశములు అనగా ఇంద్రియములు. ఈశ అంటే అధిపతి. హృషికేశ అనగా ఇంద్రియములకు అధిపతి అయిన వాడని అర్థం. హృషికేశ అంటే ఆనందాన్ని అందించేవాడని కూడా అర్థం. హృషి అనగా సంతోషం. కేశ అంటే కిరణాలు. తన కిరణాల ద్వారా లోకానికి ఆనందం కలిగించేవాడు హృషికేశుడు. సూర్యచంద్రులు తమ ప్రకాశవంతమైన కిరణాల ద్వారా లోకాన్ని మేలుకొల్పుట, నిద్రపుచ్చుట అనే కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారని భారతం చెబుతోంది. ఒక సందర్భంలో ఎల్సీ కోవన్ అనే భక్తురాలు ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. స్వామివారు కొందరు యువకులను జుట్టు కత్తిరించుకోమని చెప్పారు. కానీ వారు స్వామి తమ జుట్టు కత్తిరించుకోరు కాబట్టి మేము కూడా కత్తిరించుకోమని అన్నారట. అప్పుడు స్వామి ఒక కత్తెర తెచ్చి ఇచ్చి నా జుట్టు కత్తిరించండి అన్నారట. వారు ఎంత ప్రయత్నించినా స్వామి కేశాల సమీపానికి కూడా చేరలేకపోయారట. స్వామివారి దేహం నుండి, కేశాల నుండి ఎంతో శక్తి ప్రసారం జరుగుతూ ఉండటం వల్లనే వారు సమీపించలేకపోయారట. స్వామి కేశ కిరీటంలోని శక్తి అంత గొప్పది. మరొకసారి కొందరు స్వామి జుట్టు తెల్లబడుతోందని అన్నారట. వెంటనే స్వామి తమ దివ్య హస్తంతో జుట్టును సరిచేసుకొని జుట్టు ఇక తెల్లబడదు అనగానే అక్కడున్న తెల్ల జుట్టు మామూలుగా నల్లగా అయిపోయిందట. శ్రీకృష్ణుడు హృషికేశుడు అనగా ఇంద్రియాలకు అధిపతి. అర్జునుణ్ణి కృష్ణుడు గుడాకేశ అని సంబోధిస్తాడు. అంటే ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్నవాడని అర్థం. మనం కూడా మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని గుడాకేశలం కావాలని స్వామి ఆకాంక్ష. స్వామి అనుగ్రహం లేకుండా మనం గుడాకేశలం ఎలా కాగలం? ఆ దివ్యానుగ్రహంతోనే అది సాధ్యమవుతుంది. ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. 1977 డిసెంబర్ నెల సనాతన సారథిలో డాక్టర్ మీరా మొహద్దీన్ అనే వ్యక్తి స్వీయానుభవం వివరింపబడి ఉంది. ఆర్ఎంపీ డాక్టర్ అయిన ఉరవకొండ నివాసి ఈ వ్యక్తి స్వామి క్లాస్మేట్ కూడాను. పరిస్థితుల ప్రాబల్యం వల్ల వాటి ఒత్తిడికి తట్టుకోలేక అతడు దురదృష్టవశాత్తు మార్ఫిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం ప్రారంభించి వాటికి బానిస అయిపోయాడు. రోజు 2 ఇంజెక్షన్లు తీసుకునే వ్యక్తి 8 రోజులలో 4 ఇంజెక్షన్లు, అలా 3 నెలలు గడిచేటప్పటికీ రోజుకు 30 తీసుకునవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత ప్రయత్నించినా వాటి అవసరాన్ని తగ్గించుకోలేకపోయాడు. నెలకు 800 లేదా 1000 రూపాయలు అతని ఆదాయం. ఈ ఆదాయం అతని అవసరాలకు సరిపోయేది కాదు.
దానితో ఆస్తులు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. భార్య చనిపోయింది. అతనికి 10 మంది సంతానం. కానీ మార్ఫిన్ మత్తులో అతడు పిల్లల గురించి ఆలోచించేవాడు కాదు. ఎవరైనా రోగులు తమకు వైద్యం చేసినందుకు అతనికి డబ్బు ఇచ్చేవారు. అది చూసిన పిల్లలు అతని గది దగ్గర నిలబడి, నాన్న, ఆ డబ్బు మాకిస్తే బియ్యం కొనలేకపోయినా కనీసం బిస్కెట్లు కొని తిని అయినా కడుపు నింపుకుంటామని ప్రాధేయపడేవారు. కానీ అతడు వారిని కసిరి కొట్టి మార్ఫిన్ ఇంజెక్షన్ల కోసం పరుగు తీసేవాడు. ఈ విధంగా రోజులు కాదు, నెలలు కాదు, 9 సంవత్సరాలు గడిచాయి. ఈ దురలవాటును దూరం చేసుకోవడం ఎలాగో అతనికి అర్థం కాలేదు. ఏ రోజైనా కొంచెం డోస్ తగ్గితే ఆ రోజంతా అతడు నరకయాతన అనుభవించవలసి వచ్చేది. ఆవలింతలు, శరీరం వణకటం, తలనొప్పి, చెమట పట్టడం, శరీరంలోని అణువణువు భయంకరమైన బాధతో మెలికలు తిరిగిపోయేవాడు. డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం సాధ్యం కాలేదు. అతని ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయాయి. ఆ దురలవాటు నుండి ఎలా విముక్తి పొందాలో అతనికి తెలియక సతమతమవుతున్నాడు. అతని మిత్రుడొకరు చెన్నైలో ఆపరేషన్ చేయించుకొని ఈ మార్ఫియా మహమ్మారి నుండి విముక్తి పొందాడు. ఈ ఆపరేషన్ కోసం అతడు 3,500 రూపాయలు ఖర్చు పెట్టాడు. మీరా కూడా అలా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాడు. కానీ చేతిలో పైసా కూడా లేదు. ఈ ఇంజెక్షన్ల కోసం ఎందరినో అడుక్కున్నాడు. ఎన్నో అప్పులు చేశాడు. ఈ సమయంలో ఉరవకొండలో సత్యసాయి భజన మండలి ప్రారంభమయ్యిందని, భజన జరుగుతున్నదని అతనికి తెలిసింది. అతని మిత్రుడు ఆంజనేయులు గారు ఈ భజన మండలి కన్వీనర్. ఒకనాడు మీరా మొహుద్దీన్ ఆ భజనకు వెళ్ళి దూరంగా కూర్చొని వింటున్నాడు. స్వామి చిత్రపటం వంక చూచి, బాబా, నీవు హైస్కూలులో నా సహవిద్యార్థివి. నేను నీకు తప్పకుండా గుర్తుంటాను. నేనీ దురలవాటుకు లోనై ఎన్ని బాధలు పడుతున్నానో నీకు తెలుసు. కొందరు నిన్ను దేవుడని నమ్మకపోవచ్చు, నిన్ను పూజించకపోవచ్చు. నేను ఈ నరకం నుండి బయటపడేటట్లు నీవు నన్ను ఆశీర్వదించితే నీవు నిజంగా దేవుడవని విశ్వసిస్తాను అని ప్రార్థించాడు. భజన పూర్తయింది. విభూతి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చాడు. 3 రోజుల వరకు నేను ఒక్క ఇంజెక్షన్ కూడా తీసుకోనని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఇంజెక్షన్ తీసుకోలేదు. దానితో ఒళ్ళంతా చెమటలు, మంటలు, దగ్గు, కళ్ళ వెంట నీరు కారటంతో పాటు మలమూత్రాలు ఆగిపోయాయి. ఇలా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా విభూతి తీసుకుంటూ కాలాన్ని దొర్లిస్తున్నాడు. 2వ రోజు పరిస్థితి మరింత దిగజారింది. మలమూత్రాలతో రక్తం పడటం మొదలైంది. ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో గత్యంతరం కనిపించలేదతనికి. అతి కష్టం మీద 2వ రోజు గడిచింది. అయితే చచ్చినా మార్ఫిన్ ముట్టకూడదని నిర్ణయించుకున్నాడు. 3వ రోజు రాత్రి శారీరక బాధ భరించలేక పెద్దగా అరవటం, తల గోడకు కొట్టుకోవటం సాగించాడు. పిల్లలు భయంతో తల్లడిల్లిపోయారు. పొరుగువారు వచ్చి అతని స్థితి చూచి వారు కంటతడి పెట్టారు. అతని మిత్రుడు వచ్చి చూచి ఎలాగో కష్టపడి 4 ఇంజెక్షన్లు తెచ్చాడు. అప్పుడు తెల్లవారుజామున 3 గంటలు, రేపు తెల్లవారే వరకు వాటిని అలాగే ఉంచు. ఇప్పుడు తీసుకుంటే నేను బాబాకు చేసిన వాగ్దానం నెరవేరదు అన్నాడు. మీరా తన చిన్న కూతురును పిలిచి విభూతి తెమ్మన్నాడు. నీటిలో కలిపి కొద్దిగా తీసుకున్నాడు. 10 నిమిషాలలో అతడు నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో ఏదో యాత్రకు వెళ్ళినట్లుగా అనిపించింది అతనికి. అలా 3:45 నుండి 4వ రోజు ఉదయం 11 గంటల వరకు నిద్రపోయాడు. అతడు నిద్రలేచిన సంగతి తెలిసిన
డాక్టర్ మిత్రుడు మార్ఫిన్ తీసుకువచ్చాడు. వాలు కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్న మొహిద్దీన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు. స్వామి దయ వల్ల నా మనస్సు ప్రశాంతంగా ఉంది అని మీరా అన్నాడు. అయితే ఇక ఈ ఇంజెక్షన్లతో పనిలేదు కదా అన్నాడు మిత్రుడు. మీరా అక్కరలేదు అన్నాడు. ఆనాటి నుండి అతడు క్రమంగా కోలుకున్నాడు. ప్రాక్టీస్ చక్కగా సాగింది. పిల్లలు ఆనందించారు. 5వ రోజు ఉదయం అతడు కూడా నగర సంకీర్తనలో చేరి దేవాలయానికి వెళ్ళి హారతి అయిన తరువాత తన కథ అంతా అందరి ఎదుట వివరించాడు. అతడు తెలిసిన వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎవరైనా పూర్ణ విశ్వాసంతో బాబాను శరణు పొందితే ఎటువంటి దుస్థితి నుండైనా బయటపడవచ్చు అనటానికి తానే తార్కాణం అని మీరా వివరించాడు. గుడాకేశ పదానికి ఇదే చక్కని భావం. తరువాయి పంక్తి: పరితీషా నారాయణ. పుట్టపర్తిని తన నివాసంగా ఏర్పరచుకున్న నారాయణుడే సాయి అని అర్థం. ఈ భజనలోని చివరి పంక్తి: సాయిషా నారాయణ. సాయీషా అనే పదంలో సాయి, ఈశా అనే 2 పదాలున్నాయి. ఆ శ్రీమన్నారాయణుడే ఈ సాయి ప్రభువుగా పర్తిలో అవతరించాడని దీని భావం. ఈ భజన పాడుతున్నప్పుడు ఈ అంతరార్థాన్ని మనస్సులో గుర్తుంచుకోవాలి. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్న తరువాత మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. హరి హరి నారాయణ. హరి హరి నారాయణ. హరి హరి నారాయణ. హరి హరి నారాయణ. హరి గోవింద నారాయణ. హరి గోవింద నారాయణ. హరి గోవింద నారాయణ. హరి గోవింద నారాయణ. హరి గోపాల నారాయణ. హరి గోపాల నారాయణ. హరి గోపాల నారాయణ. హరి గోపాల నారాయణ. శ్రీ హరి నారాయణ. శ్రీ హరి నారాయణ. శ్రీ హరి నారాయణ. శ్రీ హరి నారాయణ. ऋषिकेश नारायण. ऋषिकेश नारायण. ऋषिकेश नारायण. ऋषिकेश नारायण. परितीशा नारायण. परितीशा नारायण. साईशा नारायण. साईशा नारायण. हरि हरि नारायण.
ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి స్వామి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను ఇప్పుడు మనం విందాం. హరి హరి నారాయణ హరి హరి నారాయణ హరి గోవింద నారాయణ హరి గోవింద నారాయణ హరి గోపాల నారాయణ హరి గోపాల నారాయణ శ్రీ హరి నారాయణ శ్రీ హరి నారాయణ ఋషికేశ నారాయణ ఋషికేశ నారాయణ వర్తీశ నారాయణ సాయిశ నారాయణ హరి హరి నారాయణ హరి గోవింద నారాయణ